రైట్. కీర్తన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మనతో నటి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో నటి కుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చిట్టిబాబు గారు, ఓడలు బళ్ళు అయ్యాయి, బళ్ళు ఓడలు అయ్యాయి. ఈ రాజకీయాల్లో మామూలు అండి. రాజకీయాల్లో 2014లో మనం 2014 నుంచి 19 విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాం. 2014 నుంచి 19లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్కి ఏం చేశారు, స్థలాలు కావాలంటే ఇచ్చారా, చిన్న సినిమాలకి పాప కీర్తన గారికి డీటెయిల్స్ తెలియకపోతే సినిమా ఫీల్డ్ గురించి అప్పుడు వచ్చిన విన్నపాలు ఎన్ని ఇచ్చాము, చిన్న సినిమాలకి సబ్సిడీ ఇవ్వండి, అక్కడ వైజాగ్ లో గవర్నమెంట్ స్థలాలన్నింటికి రెంట్ తగ్గించండి, ఇవన్నీ చాలా రిపోర్ట్ ఇచ్చాం. ఏమి చేయలేదు 2014 నుంచి 19. సో ఆ పేరు మర్చిపోయి ఓన్లీ 2019 నుంచి 24 మాట్లాడటం కాదు. టోటల్ 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్ కి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఏం చేయాలి. ఇవాళ ఏం చేస్తే చూడ ఆ రోజు కూడా కలిసి వైఎస్ఆర్ జగన్ కలిసిన నిర్మాతలు ఎవరయ్యా అంటే పెద్ద నిర్మాతలు. ఆ రోజు వచ్చింది మహేష్ బాబు తన సినిమా వాళ్ళ పెద్ద సినిమాల కోసం ట్యాక్సులు ఈస్తులు పెంచుకుని బెనిఫిట్లు వేసుకుంటా వచ్చా. చిన్న సినిమాల గురించి మాట్లాడింది ఆ రోజు ఎవరు, నారాయణ. వీళ్ళెవరు మాట్లాడాల. ఇండస్ట్రీ బతకాలంటే చిన్న సినిమాలు బతకాలి. చిన్న సినిమాల గురించి మాట్లాడే ప్రొడ్యూసర్లు ఇవాళ కూడా ఎవరు లేరు. ఇవాళ కూడా వెళ్ళిన వాళ్ళు పెద్ద ఇవాళ కూడా ఏంటి, వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పెద్ద సినిమాలు. ఆ సినిమాలకి ఆయుష్ షోలు కావాలి, ఆ సినిమాలకి బెనిఫిట్ షోలు వేసుకోవాలి. వాళ్ళ కొత్త సెల్ఫ్ ప్రయోజనాలు తప్పితే టోటల్ గా ఇండస్ట్రీ తరఫున వెళ్ళారు, ఇండస్ట్రీ తరఫున మాట్లాడతారు అని మాట్లాడారు అని అనుకుంటే భ్రమ. అది లేదు, అలాంటిది ఏమి జరగల. వెళ్ళిన వాళ్ళు ఎవరు, కల్కి సినిమా నిర్మాతలు, ఇది పుష్ప తాలూకు, దేవరా, ఈ పెద్ద సినిమాల తాలూకు వాళ్ళకి బెనిఫిట్ షోలు కావాలి. ఈ బెనిఫిట్ షోలు తీసేయటం అనేది ఆనాడు ఆ ప్రభుత్వం తీసేస్తే ఇండస్ట్రీ హర్షించింది. వినండి, మీరు అడిగినాక మధ్యలో నేను చెప్పడం ఆవిడ చెప్పింది కదా, తెలియాలి. ఆవిడ చిట్టిబాబు గారు కోపడమాకండి, ఆవిడ తెలియక మాట్లాడుతుంది. బెనిఫిట్ షోలు తీసేయటం అనేది హర్షించారు. ఎందుకంటే బెనిఫిట్ షోల వల్ల ఇండస్ట్రీకి పెద్ద ఘోరం జరుగుతుంది. ఏమిటి ఆ ఘోరం? బెనిఫిట్ షోల వల్ల లేనిపోని ఒక స్టామినా, ఒక బోగస్ స్టామినా. ఈ మొదటి 3 రోజులు బెనిఫిట్ షోలు అయితే తెచ్చి ఇంత కలెక్షన్, 1 కోట్ల కలెక్షన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ బోగస్ స్టామినా చూపించి ప్రతి హీరో ఇన్ని కోట్లు కావాలి నాకు రెమ్యూనరేషన్. సో కోట్లు ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్లు పెరిగిపోవటాలు, సినిమా ఖర్చు 80% రెమ్యూనరేషన్లు, 20% సినిమాకి. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఆ బోగస్ స్టామినా ప్రతోడు నేను పెద్ద 100 కోట్ల హీరో నేను ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్రయత్నాలు ఆ రోజులు అది పోయింది. అవి పోవటం వల్ల ఇవాళ ఎవరు బతికేంటో, ఎవరి స్టామినా ఏంటో నిజంగా తెలుస్తుంది. ఇవాళ ఎవరు సేవతారంటే కొంచెం పద్ధతిగా ఎవరి మీద ఖర్చు పెట్టచ్చు, ఎవరి మీద లిమిటెడ్ గా ఖర్చు పెట్టాలి. ఇవాళ చూస్తున్నాం కదా, ఎవరెవరు ఆ టైంలో ఎగిరిన హీరోలందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు చూస్తున్నాం. సో ఇవన్నీ ఇండస్ట్రీకి మంచి జరిగింది. దానివల్ల బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం లేదు, ఓన్లీ హీరోలకు లాభం, ఎవరికి లాభం లేదు. డిస్ట్రిబ్యూటర్ కాదు, ఎగ్జిక్యూటర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు. ఆ ఓన్లీ డైరెక్టర్ వీళ్ళు హీరోలు రేట్లు పెంచుకోవడానికి, తద్వారా హీరోని అంటిపెట్టుకున్న డైరెక్టర్ రేట్లు పెంచుకోవడానికి ఇండస్ట్రీ కాస్ట్ ఫెయిల్యూర్ గా ఆ పీరియడ్ లో ఈ బెనిఫిట్ షోల వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు బాగుండి కూడా సినిమాలు డబ్బులు రాని పరిస్థితి ఆ నుంచి బయటపడింది. కనుక చిరంజీవిని అవమానించారు అనే దాన్ని ఆ రోజు ఒక ప్రచారం జరిగిపోతుంటే చిరంజీవి గారు చెప్పారు, ఇంటికి పిలిచి ఆయన పర్సనల్ గా ఇంటికి వెళ్ళినప్పుడు పిలిచి ఆయన వైఫ్ భారతి గారు వడ్డించారని చిరంజీవి గారు చెప్పారు. ఆవిడ చేతితో వడ్డించింది నాకు చాలా గౌరవంగా ఆనందంగా చెప్పి బయట దాకా వచ్చి పంపించారు. ఇక్కడ సీఎం ఆఫీస్ ప్రోటోకాల్, ఆఫీస్ ప్రోటోకాల్ చిరంజీవి గారు కాదు, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రోటోకాల్ ఉంటుంది ఒక స్టేజ్ వరకే. ఆ తర్వాత ఖచ్చితంగా నడిచెళ్ళాలి. ఏమి తెలియదు ఆ రోజులు అది ప్రచారం చేశారు, ప్రజలు కూడా ఒక రకంగా నమ్మేస్తారు. దండం పెట్టారు. ఏం దండం పెట్టారు? ఆయనకి దండం పెట్టారు. మీరు దేవుళ్ళు, మీరు పెద్దవాళ్ళు అంటాడు, మీరు ఈ విషయం చూసుకోవాలన్నారు. చిరునవ్వుతో అలాగే అన్నాడు. అంతేగాని వెటకారం నవ్వలేదు.
వెటకారం ఇవన్నీ ఆ టైంలో అంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మీకెవరన్నా నమస్కారం పెడతారు, చిట్టిబాబు గారు నమస్కారం అంటారు బాగున్నారని, మీరు తిరిగి ప్రతి నమస్కారం పెడతారా లేకపోతే వ్యంగ్యంగా ఉంటారా? ఇవాళ పవన్ కళ్యాణ్ రాగానే లెగిసి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టక ముందు ప్రొడ్యూసర్ అశ్విని దత్, పుట్టక ముందు ప్రొడ్యూసరు అరవింద్, పుట్టక ముందు ప్రొడ్యూసరు పెద్ద ప్రొడ్యూసర్, చిన్నప్పుడే పెద్ద ప్రొడ్యూసర్ అరవింద్. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఇవాళ దిల్ రాజు కొత్తాడు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ రాగానే లేచి చూస్తున్నారు. లేచి నుంచోగానే లేదు కూర్చోండి అన్నాడు ఆయన. లేదు నమస్కారం పెడితే లేచి ఆ వయసు వాళ్ళు లేచి పెడితే మనం ఏమంటాం, పెద్దవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు లేచి వస్తే లేచి కూర్చుంటే పరం పిల్ల కూర్చోండి అని అంటాం. ఆ మాట అన్నాడా పవన్ కళ్యాణ్? అనలా. కనుక ఇవన్నీ కోడుకుంటూ మీద వెంటనే లెక్క పెడితే ప్రతిదీ మనం తప్పుకుంటాం. అర్థమైందంటే ఇవన్నీ ఆ రోజు ప్రోటోకాల్ దాన్ని ఆ రోజు ప్రాపగాండా చేశారు. ఓకే ఆల్రెడీ ఆ ప్రాపగాండా పనిచేసింది. ఎవరు చేశారు ప్రాపగాండా? ఎవరు చేశారు? పవన్ ఫ్యాన్స్ చేశారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ చేయలా. చిరంజీవి గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ క్లారిఫికేషన్ యాక్సెప్ట్. ఆయన ఇంట్లో ఆయన చెప్పారు, చిరంజీవి గారు నోటితో చెప్పారు, నాకు ఇంట్లో కూర్చోబెట్టి ఆవిడ భార్య భారతమ్మ పర్సనల్ గా వడ్డించింది, చాలా గౌరవించారు నన్ను, ఇంటి బయట దాకా వచ్చి నన్ను సెండ్ ఆఫ్ చేశారు, చాలా గౌరవంగా చూస్తున్నారు చిరంజీవి గారు చెప్పారు. ఆ మాటకి చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఆయన ఎప్పుడైతే ఆయన నోటితో ఆ మాట చెప్పారో ఇక వీళ్ళు అల్లరి చేయగలుగుతున్నారు చేస్తారో అలా చేశారు. దాన్ని వదిలేండి, అది అయిపోయిన టాపిక్. ఇవాళ జరగాల్సింది ఇవాళ పవన్ కళ్యాణ్ చేతిలో ముఖ్యమైన పని కార్యక్రమాలు ఉన్నాయి. ఈవిడ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్న ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఈ సినిమా ఫీల్డ్ కాదు. సినిమా ఫీల్డ్ వీళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళు ట్యాక్స్ రేట్లు పెంచుకుంటారు, పెంచుతుంది ఒక 5 ఎక్స్ట్రా 5వ షో కోసం ఇక్కడే లేదు. ఈ సినిమా అక్కడ డెవలప్ అవ్వాలంటే దానికి చాలా ప్రాతిపదిక ఉంది. అది తర్వాత డిస్కస్ చెప్తా. ఇప్పుడు ఈ ఆయన ఎన్నికలప్పుడు 30,000 ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు, మిస్సింగ్ ఇది నాకు ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవాళ ఆయన మీద ఆ బాధ్యత, ఆ మిస్ అయిన ఆడపిల్లల్ని ఆ తల్లిదండ్రుల దగ్గర చేర్చాల్సిన బాధ్యత, ఆ పనిచేసిన వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత. ఆ రోజు అధికారం లేదు, ఆయన అపోజిషన్ లో మామూలుగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా కాదు. చిట్టిబాబు గారు నిన్న మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను. నిన్న ఆల్రెడీ విజయవాడలో ఒక కేసుకు సంబంధించి ఒక అమ్మాయి, ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆడవాళ్ళైన వీళ్ళందరూ కూడా స్పీకర్స్ గా మాట్లాడుతున్న వాళ్ళు కానీ హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు వాళ్ళని మనం ఆ రోజు మాట్లాడాం. అది గాలి మాట కాదు, అది అబద్ధం కాదు, పచ్చి నిజం అని కనుక నమ్మితే ఆ రోజు ఎలక్షన్ కోసం ఏదో మాట్లాడామంటే అది ఉండేది నిజమైతే మాత్రం దానికోసం పాటుపడాలి. దానికోసం ఆల్రెడీ 2 రోజులు జనసేన అధినేత సమీక్షలు నిర్వహించే క్రమంలో బాలికలు మిస్సింగ్ అయిన బాలికల తల్లిదండ్రులు వచ్చారు, వారితో ఆయన మాట్లాడుతున్నారు. స్వయాన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆ మిస్సింగ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది, మా కేకే గారిని పంపిస్తున్నాను, ఖచ్చితంగా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బహుశా మీరు అప్డేట్ మరి ఫాలో అయ్యారో లేదో తెలియదు. మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఫాలో అయ్యారు, పిలిచి మాట్లాడారు కానీ దాని మీద యాక్షన్ తీసుకోండి. ఎవరు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎవరు ఆయనకి నాకు స్పెషల్ ఆఫీసర్ ఎవరు, చేయాలి వాటి మీద చేయాలి, వాటిని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి, అది చెయ్యండి అని అడగాలి. అంటే చెప్తే ఇవన్నీ చిన్న విషయాలు ఈ సినిమా ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే మాటల్లో అవ్వదు. 10 seconds సినిమా ఫీల్డ్ అక్కడ డెవలప్ అవ్వాలంటే ఉంది మీటింగుల తోటి సన్మానాలతో. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి